నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక మనం మారుదాం. రచన అభిమన్యు గారు. ఇక కథలోకి వెళితే, ఎత్తైన ఆ కొండపై నుంచి చూస్తుంటే పరిసరాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి వికాస్కి. పైన ఆకాశం, కింద గలగలామని పారే సెలయేరు శబ్దం, దూరాన అస్తమించబోయే సూర్యుడు, చుట్టూ చెట్లు, చిన్న చిన్న మొక్కలు, పొదలు పచ్చపచ్చగా కనిపిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు తనను ప్రేమగా పలకరిస్తున్నట్లుగా ఉంది. చల్లని గాలి అభిమానంతో తనను స్పృశిస్తున్నట్లుగా ఉంది. వికాస్ తన 2 చేతులు విశాలంగా చాపాడు. గుండెల నిండా గాలిని పీల్చుకున్నాడు. కుడికాలు గాల్లోకి లేపాడు. ఎత్తైన ఆ కొండ మించి దూకేద్దామని. దూకిన వెంటనే ప్రాణం పోవాలి. దూరాన కనిపించే సూర్యుడు కనుమరుగైపోతున్నాడు. ఒక్క క్షణం చాలు మనిషి ఆలోచనలను, ప్రయత్నాలను దారి మళ్లించటానికి. ఆగు అని పెద్ద కేక వినిపించింది. తల తిప్పి చూశాడు వికాస్. మరుక్షణం తన షర్టు పట్టుకుని వెనక్కి లాగిన వ్యక్తి మీద అరిచాడు. కోపం తెచ్చుకున్నాడు. ఎందుకు ఆపావు? నువ్వు చేస్తున్న పనేమిటి? నాకు చావాలని ఉంది. అదే ఎందుకు? నీకనవసరం. ప్రపంచంలో ఎవరైనా డబ్బు కావాలి, అందమైన భార్య కావాలి, సుఖవంతమైన జీవితం కావాలని కోరుకుంటారు. నువ్వేంటి చావును కోరుకుంటావు? నా జీవితం నా ఇష్టం. కానీ జీవితం అనేది జీవించటం కోసం. ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకునే హక్కు నీకు లేదు అని ఎవరన్నారు? నేను. నా పేరు శారద. వికాస్ ఆమె వంక పరిశీలనగా చూశాడు. ఆమెకు 25 వయసుంటుంది. చామన ఛాయ రంగులో చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. ఆమె చూపుల్లో, మాటల్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. చావు అనేది వరం కాదు, శాపం కాదు. అది ధర్మం. పుట్టిన వ్యక్తి ఎప్పటికైనా చనిపోవలసిందే. ఈ భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు. నీవు చనిపోవాలనే దృఢ నిశ్చయంలో ఉన్నావు. ఆ పని ఈరోజు కాకపోతే రేపైనా చేయొచ్చు. ఈరోజు నేను నిన్ను ఆపాను. రేపు ఎవరైనా ఆపొచ్చు, ఆపకపోవచ్చు. జీవితం విలువ తెలిసిన వాళ్ళెవరూ ఆత్మహత్య చేసుకోరు. నీ కష్టం చెప్పు, నీ బాధ చెప్పు. సాధ్యమైనంత వరకు సహాయం చేస్తాను. తర్వాత నీ ఇష్టం అంది శారద. వికాస్ మారు మాట్లాడకుండా తన జేబులో దాచుకున్న చిన్న సైజు డైరీ తీసి ఆమెకిచ్చాడు. అది రోజువారీ జరిగే విషయాలు వ్రాసుకునే డైరీ కాదు. కేవలం తన ఫీలింగ్స్, తను చనిపోయాక తన ఫీలింగ్స్ అర్థం చేసుకొని తల్లిదండ్రులు, టీచర్స్, చదువు అనే కొరడాతో తనలాంటి వారిని కొట్టి కొట్టి హింసించకుండా ఉంటారనే చిన్ని ఆశ. ఆ డైరీలో వికాస్ తన గురించి, తన తల్లిదండ్రుల గురించి, తన టీచర్స్ గురించి తనదైన శైలిలో వ్రాసుకున్నాడు. ప్రతి పేజీలో తన బాధ, ఆవేదన కనిపిస్తుంది. శారద ఆ డైరీని చదవటం ప్రారంభించింది. నేను 10th వచ్చాక నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కాదు కాదు ఎక్కువయ్యాయి. నేను ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. స్కూల్లోనైనా ఇంట్లోనైనా కాలం వృధా చేయకుండా చదువుతుండాలి. అలా చదివితేనే మంచి మార్కులు వస్తాయంట. రేపు డాక్టర్నవుతానంట. ఈ చదువు నా పాలిట శాపంలా మారింది. మా నాన్న రంగారావు చదువుకోలేదట. అందుకే కాంట్రాక్టులు చేసుకుని బ్రతకాల్సి వస్తుందట. లేకపోతే ఏ డాక్టరో, ఇంజనీరో అయిపోనంట. మా అమ్మ సరోజిని ఎంతో కొంత చదువుకుంది. అందుకనేమో మా నాన్న మీద ఆధిపత్యం చెలాయిస్తుంటుంది. ఉదయం 4 గంటలకి నిద్ర లేవాలి. పుస్తకం తీసి చదవాలి. 8ంటికి ఆటో వస్తుంది. స్కూల్కి వెళ్ళాలి. స్కూల్లో మాస్టర్లు, పాఠాలు. స్కూల్ అయ్యాక రాత్రి 8 వరకు ట్యూషన్. భోజనం అయ్యాక రాత్రి 11 వరకు చదవాలి. రోజంతా చదువుతూనే ఉండాలా? అలా చదివితే కానీ డాక్టర్ అవ్వనేమో. డాక్టర్లందరూ ఇలాగే చదివారేమో. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వారి పిల్లలు బాగా చదువుతున్నారు, వీరి పిల్లలు బాగా చదువుతున్నారు, నీవే బాగా చదవటం లేదని నా తల్లిదండ్రులు నన్ను తరచూ తినటమే. నాకు ఇల్లు కంటే స్కూలే బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్వెల్ టైంలో, లంచ్ బ్రేక్లో క్రికెట్ ఆడుకోవచ్చు. మా నాన్న సిగరెట్లు కాలుస్తాడు, మందు కూడా తాగుతాడు. ఒకసారి 2 సిగరెట్లు మా నాన్న జేబులోంచి దొంగిలించి నేను, నా ఫ్రెండ్స్ స్కూల్ బాత్రూంలో వెలిగించి పొగ పీల్చుతుంటే భలేగుంది. మొదట్లో దగ్గు వచ్చినా తర్వాత బాగుంది. ఈ విషయం ఇంట్లో తెలిసి మా నాన్న వీపు చీరేశాడు. నా ఫ్రెండ్స్ స్కూల్కి సైకిల్ మీద వస్తారు. నాకు సైకిల్ కొనమని ఇంట్లో అడిగాను. నీవు సైకిల్ కన్నా ఆటోలో వెళ్ళటమే మంచిది. రోజులు బాగాలేవు.
అయినా నువ్వు బాగా చదివి ఎక్కువ మార్కులతో పాస్ అయితే సైకిల్ కొంటానని మా నాన్న, అలాగేనని మా అమ్మ తలూపింది. నాకు చాలా కోపం వచ్చింది. 10th అయ్యాక ఇంటర్ ఎంసెట్ కోచింగ్ కోసమని బాగా పేరున్న కాలేజీలో జాయిన్ చేశారు. చాలా ఆనందించాను. ఇల్లు అనే చెర నుంచి బయటపడ్డాను. అయినా నా ఆనందం ఎన్నో రోజులు లేదు. ఇక్కడ కూడా చదువు చదువు, కాలేజీ హాస్టల్ చదువు, క్లాసులు స్టడీ అవర్స్, వారం వారం టెస్టులు. రోజులో కేవలం 5 గంటలే మేము నిద్రపోతున్నాం. అదైనా కలత నిద్ర. ఈ బాధాకరమైన చదువులు చదవలేక కొంతమంది పారిపోయారు. నేను అలా చేద్దామనుకున్నాను. నాన్నకి జడిసి చేయలేకపోయాను. రోజులు గడుస్తున్నాయి. క్లాసులు జరుగుతున్నాయి. పరీక్షలు రాస్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో 6 సార్లు సిక్కయ్యాను. కళ్ళకి అద్దాలు వచ్చాయి. ఇంటర్ పరీక్షలు రాసేశాను. ఎంసెట్ కూడా రాసేశాను. అయితే బాగా రాయలేదు. ర్యాంక్ రాదు. మెడిసిన్లో సీటు రాదు. సూర్యోదయాలు, వెన్నెల రాత్రులు, పక్షుల కిలకిలా రావాలు, కోయిలమ్మల పాటలు, సెలయేటి గలగలలు తెలియదు. గాలిపటాలు ఎగిరివేయటాలు, బొంగరాలు తిప్పటం, కోతి కొమ్మొచ్చి ఆటలు తెలియదు. చెరువులో ఈదటం, కాలువల్లో చేప పిల్లల్ని పట్టటం లాంటివేవీ తెలియదు. మాకు తెలిసిందల్లా చదువు చదువు. ఏం చదివి నాయకులు దేశాన్ని ఏలుతున్నారు? ఏం చదివి సైనికులు శత్రుదేశాలతో యుద్ధాలు చేసి దేశాన్ని రక్షిస్తున్నారు? ఏం చదివి మన వాళ్ళు ఆటల్లో మేటి అనిపించుకుంటున్నారు? నాన్న కోసం ఇంజనీర్ చదవాలి, అమ్మ కోసం డాక్టర్ చదవాలి. మరి నా కోసం నేను మనిషిని కానా? నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? అంతా చదివాక శారద కన్నులు చెమ్మగిల్లాయి. మనసు అంతా ఏదోలా అయిపోయింది. వికాస్ వైపు చూసింది. వికాస్ ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు. శారద వికాస్ చేతిని పట్టుకుని పద వెళదాం అంది. ఎక్కడికి? శారద వికాస్ చెంపల్ని సుతారంగా తట్టి, నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉందువు అంది. అదే ఎక్కడికి? మా ఇంటికైతే రాను. ఎంసెట్లో ర్యాంకు రాలేదని మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు. దెబ్బలు తిని చచ్చే కన్నా హాయిగా ప్రశాంతంగా చనిపోదామని ఇక్కడికి వచ్చాను అన్నాడు వికాస్. నాతో రా, నీకే తెలుస్తుంది అని శారద వికాస్ చేతిని పట్టుకుని ముందుకు నడిచింది. అది 3 గదుల ఇల్లు. అంతా వెదురులతో నిర్మించబడింది. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో వివిధ రకాల పూల మొక్కలు పూలతో నిండుగా ఉన్నాయి. ఇంటికి ఇరువైపులా పావురాల కోసం చెక్కగూళ్ళు ఉన్నాయి. అప్పుడప్పుడు పావురాలు వచ్చి వెళ్తున్నాయి. ఆ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ చెక్కలతో కట్టారు. వాటికి తెల్ల రంగు వేశారు. చెప్పు, ఎందుకు చనిపోవాలని అనుకున్నావు? వికాస్ భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని అడిగింది వసుంధర. వికాస్ మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. వికాస్, ఆవేశంతో నీవు తీసుకునే నిర్ణయం ఎంత భయంకరమైనదో నీకు తెలీదు. సమయానికి శారద రాకుండా ఉంటే సమస్యకి పరిష్కారం వెతకాలి. చావు పరిష్కారం కాకూడదు. మనిషికి కష్టాలుంటాయి, సమస్యలుంటాయి. సమయస్ఫూర్తితో విఘ్నతతో జయించాలి. చెప్పు, నీకు ఏం కావాలి? సరే, నీకు ఏంటంటే ఇష్టం? క్రికెట్. నీ తల్లిదండ్రులకి తెలుసా? తెలీదు. ఏం చెప్పినా వాళ్ళు వినరు. నాకేమీ కొనరు. చిరాగ్గా తల విదిలించాడు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. పిల్లల్ని తల్లిదండ్రులు కోపగించుకోవటం, అలాగే తల్లిదండ్రుల మీద పిల్లలు అలగటం సహజం. ఇవన్నీ ప్రతి ఫ్యామిలీలో ఉండేవే. వికాస్, నీ ఈడు పిల్లలకి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. మీకు ఆటలంటే ఇష్టం, చదువంటే కష్టం. ఫ్రెండ్స్తో సినిమాలకి షికార్లకి వెళ్తారు. అమ్మాయిలను ఏడిపిస్తారు. కాస్త మందలిస్తే ఇల్లు వదిలి పారిపోతారు. చనిపోతానని బెదిరిస్తారు. చదవమని చెప్పేవారంతా మీ దృష్టిలో శత్రువులు. వికాస్ వసుంధర మాటలు శ్రద్ధగా వింటున్నాడు. వికాస్, నీకు క్రికెట్ అంటే ఇష్టం కదా? రోజు ఎన్ని గంటలు ఆడగలవు? 5-6 గంటలు టక్కున సమాధానం చెప్పాడు. మరి మిగిలిన గంటలు? వికాస్ మాట్లాడలేదు. తెల్లబోయి ఆమెనే చూస్తున్నాడు. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు. గంటల క్రికెట్ ఆడతావు. ఫ్రెండ్స్తో తిరగటానికి గంటలు, అలాగే నిద్రపోవటానికి మిగతా కార్యక్రమాలకి 7 గంటలు సరిపోతుంది. ఇంకా 8 గంటలు మిగిలి ఉన్నాయి. చదువుకుంటాను ఆనందంగా చెప్పాడు వికాస్. గుడ్. చదువుకోవటం అంటే నీవు క్రికెట్ ఎంత శ్రద్ధగా ఆడుతావో అంతే శ్రద్ధగా చదవాలి అంది వసుంధర. అలాగే మేడం.
అని చేతులు కట్టుకుని నిల్చున్నాడు వికాస్. 2 రోజుల నుంచి వికాస్ కనిపించకపోయేసరికి రంగారావు సరోజినికి భయం పట్టుకుంది. వాడు చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళడు, ఎవరింటికి వెళ్ళడు. వాడికి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. తెలిసిన వాళ్ళు బంధువుల ఇళ్ళకి ఫోన్లు చేసి కనుక్కున్నారు. పార్కులు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో వెతికారు. ఫలితం లేదు. చివరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. చూడండి, మీ అబ్బాయి చిన్నపిల్లాడు కాదు. మీకు చెబితే కాదంటారని ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికో చెక్కేసి ఉంటాడు. 2 రోజులు చూడండి, వాడే ఇంటికి వస్తాడు. ఇలాంటి మిస్సింగ్ కేసులు మాకు మామూలే. మా టైం వేస్ట్. ఎందుకైనా మంచిది ఫోటో ఇచ్చి వెళ్ళండి, మా వాళ్ళని పంపించి వెతికిస్తాను అని ఇన్స్పెక్టర్ విసుక్కున్నాడు. 5 రోజుల తర్వాత రంగారావుకి వసుంధర దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి వికాస్ మా దగ్గర క్షేమంగా ఉన్నాడు, వచ్చి తీసుకుని వెళ్ళండి అని. వసుంధర చెప్పిన అడ్రస్కి రంగారావు, సరోజిని వెళ్లారు. అప్పటికే అక్కడ మరో 4 పేరెంట్స్ ఉన్నారు. ఆ ఏరియా ఎస్ఐ కూడా ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు వసుంధర. మీ పిల్లలు ఎక్కడికి పారిపోలేదు, నా దగ్గర క్షేమంగా ఉన్నారు అని పిల్లల్ని పిలిచింది. 6 మగపిల్లలు, 3 ఆడపిల్లలు వచ్చారు. వారిలో 5 సంవత్సరాల పాప కూడా ఉంది. పిల్లల్ని చూడగానే అక్కడున్న తల్లిదండ్రుల ముఖాలు వెలిగిపోయాయి. ఆనందంతో చేతులు చాచారు పిల్లల్ని దగ్గరికి రమ్మనమని. కానీ ఎవ్వరూ రాలేదు. ఫ్రెండ్స్, చూసారా, మీ పిల్లలు మీ దగ్గరికి రావట్లేదు. ఎందుకంటారు? మీ మీద వాళ్ళకి ఇంకా కోపం పోలేదు. అంతలా కోపం వచ్చే పని మీరేం చేశారు? ఎవరూ మాట్లాడలేదు. మీకు మీ పిల్లల మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది. అంతకన్నా ఎక్కువగా వారి భవిష్యత్తు బాగుండాలనే తపన ఉంది. కానీ మీ క్రమశిక్షణ వారికి శిక్షగా మారుతుంది. అది ఆ పసి హృదయాలు తట్టుకోలేకపోతున్నాయి. మీరు మీ పిల్లల్ని బాగానే చూసుకుంటున్నారు, కానీ చదువు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మీ మాట వినట్లేదు. మీకు కోపం వస్తుంది. వాళ్ళని తిడుతున్నారు, కొడుతున్నారు. అది వాళ్ళు భరించలేకపోతున్నారు. ఆ విషయం మీరు గ్రహించలేకపోతున్నారు. పిల్లలందరూ ఒకేలా తెలివితేటలు కలిగి ఉండరు. కొందరు బాగా పాడుతారు, కొందరు బాగా చదువుతారు, కొందరు బాగా బొమ్మలు వేస్తారు, మరికొందరు ఆటలు బాగా ఆడుతారు. తల్లిదండ్రులైన మీరు వారిని గమనించి వారి అభిరుచులకి అనుగుణంగా శిక్షణ ఇప్పిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ పిల్లలు మీ పిల్లలు, రేపటి తరానికి ప్రతినిధులు. పిల్లల్ని ప్రేమించండి, వారిని కొట్టకండి, తిట్టకండి. వాళ్ళు మీ ఫీలింగ్స్కి ప్రతిరూపాలు. వాళ్ళల్లో ప్రవహిస్తుంది మీ రక్తం. ఆ రక్తానికి నేర్పకండి పారిపోయే తత్వం. ఇదిగో, ఈ పాప పేరు శరణ్య, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. నిన్న మధ్యాహ్నం ఈ శరణ్య కాన్వెంట్ నుంచి బయటికి వచ్చి ఏడుస్తూ ఏటో వెళ్ళిపోతుంది. నేను చూసి ఆపాను. నేను చదివిన ఆంటీ, పుస్తకాల సంచి మోయలేకపోతున్నాను, చదవకపోతే మమ్మీ కొడుతుంది, ఇక్కడ మిస్సులు కొడుతున్నారు అని ఈ పాప ఏడుస్తుంటే నా గుండె కరిగిపోయింది. నా కళ్ళు వర్షించాయి. చెప్పండి, ఈ పాప ఏం పాపం చేసింది? ఈ చిట్టి తల్లి ఇన్ని కష్టాలు పడుతూ చదువుకోవాలా? ఒక్కోసారి మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎంత ఆనందంగా గడిపారు. ఏం ఆ ఆనందం మీ పిల్లలు పొందకూడదా? మేడం, మీరు చెప్పిందంతా నిజం, మేము కాదనటం లేదు. కానీ ఈ పోటీ ప్రపంచంలో పోటాపోటీగా చదవకపోతే ఎలా అన్నాడు రంగారావు. వసుంధర చిన్నగా నవ్వి, ఎవరితో పోటీ? దేనికోసం పోటీ? అందరూ పిల్లలే, అందరూ సమవయసు వాళ్లే. పోటీ పేరుతో వాళ్ళను గుర్రాల్లా దౌడు తీయిస్తున్నారు అంది. నేను మా వారు టీచర్లం. మాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. చదువు విషయంలో మా పిల్లల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మేము ఉద్యోగాలు చేస్తున్న ఎలిమెంటరీ స్కూళ్ళలోనే మా పిల్లలు చదివారు. మా వారు కారు ప్రమాదంలో చనిపోయారు. నేను ఉద్యోగం మానేశాను. పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నారు. ఇక్కడ నేను, మా అమ్మాయి శారద ఉంటున్నాం. కాన్వెంట్లు వచ్చి సాంప్రదాయ విద్య కనుమరుగైపోతుంది. అమ్మా నాన్న స్థానంలో మమ్మీ డాడీ వచ్చారు. ఇంతకు మునుపు పిల్లలు ఆడుతూ పాడుతూ స్కూళ్ళకి వెళ్ళేవారు. ఇప్పుడు ముక్కుతూ మూలుగుతూ వెళుతున్నారు. 20 సంవత్సరాలు టీచర్గా చేశాను. పిల్లలతో అనుబంధం ఎక్కువ. చాలామంది పిల్లలు చదువులేక, చదువుకునే స్తోమత లేక రోడ్ల వెంబడి తిరిగి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వారు మనకు తరచూ కనిపిస్తుంటారు. నేడు బాల్యం చెత్తకుండీల దగ్గర, బస్ స్టేషన్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర బ్రతికిడుస్తుంది. ఫ్రెండ్స్, మీ పిల్లల్ని మీరు తీసుకుపోండి. ఇటువంటి పరిస్థితి మరలా వారి వారి జీవితాల్లో రాకుండా చూడండి.
మీ పిల్లలకి మీరు ఇవ్వవలసింది డబ్బులు భూములు కాదు, కాస్త ప్రేమ, కాస్త అభిమానం. వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి అంది వసుంధర. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.